నమస్తే, వెల్కమ్ టు విజల్. నేను మీ స్వాతి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందూ యువకుడిపై మూకదాడి చేసి హతమార్చిన వ్యవహారం ముదురుతోంది. ఈ దారుణ హత్యపై భారత్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. హై కమిషన్లోకి చొచ్చుకుపోయేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో హై కమిషన్ ఘటనలపై విచారణ ఇవ్వాలని భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు పంపింది. గత వారం బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్లో హిందూ అయిన దీపు చంద్ర దాస్ను ఇస్లామిక్ మూక దారుణంగా హత్య చేసింది. దీనిపై భారత్ ఇప్పటికే తమ నిరసన తెలిపింది. అయితే ఈ ఘటనపై న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ బయట పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దారుణాలను, వారి మతపరమైన స్థలాలను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్ అధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో నిరసనకారులు వాగ్వివాదానికి దిగారు. హై కమిషన్ బారికేడ్లను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని, బంగ్లాదేశ్లో మైనారిటీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. హై కమిషన్ వద్ద నిరసనలు జరిగే అవకాశం ఉందని ముందుగానే భద్రతా సంస్థలు అలర్ట్ చేయడంతో భవనం బయట గట్టి భద్రత కల్పించారు. పోలీసులు, పారామిలిటరీ దళాలను మోహరించారు. మరోవైపు ఈ నిరసనలపై బంగ్లాదేశ్ స్పందించింది. వివరణ ఇవ్వాలని భారత రాయబారికి సమన్లు పంపింది. దీంతో ఇరు దేశాల మధ్య నిరసనలు దౌత్య వివాదం వరకు వెళ్లినట్లయింది. ఇప్పటికే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్లోని పలు నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి కూడా విస్తరించడంతో ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.